హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బొరుగులు తాలింపు చేస్తున్నాను. రాయలసీమ స్పెషల్ బొరుగులు తాలింపు అంటే ఉగ్గాని కూడా అంటారు. నాకు కావాల్సిన పదార్థాలు: బొరుగులు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవాలి. కడాయి గ్యాస్ మీద పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగినాక పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు కొంచెం వేగాక కొంచెం కలయి పెట్టుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అవి బ్రౌన్ కలర్ వచ్చిన పోపు దినుసులు వేగుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలి. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఒట్టి మిరపకాయ 2 తొంటలు వేసాను. అవి కొంచెం వేగాలి. 6 పచ్చిమిరపకాయలు చక్కగా కోసి వేసాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. బజ్జీ కూడా చేసుకుంటారు, కానీ నేను బజ్జీలు చేయలేదు. ఖాళీ ఉగ్గాని అంటే కొంతమంది ఉగ్గాని అంటారు, కొంతమంది బొరుగులు తాలింపు అంటారు. మా సైడ్ వచ్చేసి మేము బొరుగులు తాలింపు అంటాము. కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను. ఉగ్గానిలోకి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూడండి, కొంచెం అలా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయినాక ఉప్పు, పసుపు సన్నగా వేసుకోండి. ఉప్పు, సాల్ట్ వేసుకోండి. దడ్డుప్పు వేసుకోవద్దు, నా ఉప్పు లేదు. ఇలా వేసుకొని కొంచెం కలయి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసాక అలా మంచిగా కలబెట్టుకోండి. మంచిగా కలబెట్టుకొని ఒక పక్కన ఉండాలి. ఇట్లా పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బొరుగులు పోసుకొని బొరుగులలో నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు కొంచెం బొరుగులు మెత్తగా అవ్వాలి కదా, అందుకోసం అనేసి బొరుగులలో నీళ్లు వేసుకొని చూస్తున్నాను. అట్లా కిందికి నీళ్ళు పోస్తే అవి పైకి వచ్చేస్తున్నాయి, అందుకనేసి అదుముతున్నాను. అలా పోసుకోవాలి. ఎంత నీళ్ళు పోసినా అలా పైకి వస్తున్నాయి. అట్లా ఒత్తి చూపిస్తున్నాను మీకు. చూడండి, అలా బొరుగులు, మా ఇంట్లో బొరుగులు తాలింపు చాలా ఇష్టంగా. చూడండి, అవి సరిపోతున్నాయి. అలా నీళ్ళలో ఒకసారి ఒత్తేసి అలా పక్కన పెట్టేస్తే సరిపోయిద్ది. చూడండి, ఇప్పుడు అవి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా వేగినాయి లేదు చూద్దాం. వేగినాయి చూడండి. అలా వేగుతూనే ఉన్నాయి. కొంచెం మళ్ళీ 2 నిమిషాలు గ్యాస్ మీద మూత పెట్టేసేద్దాం కడాయికి. మళ్ళీ మూత తీసి వస్తే అయింది. ఇప్పుడు టమోటా వేస్తాను. ఒక టమోటా కోసి పెట్టుకున్నాను. ఆ టమోటా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. సన్నం అన్నమే మంచిగా వేగితే, పోపు మంచిగా వేగితే ఉగ్గానికి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూపిస్తున్నాను. అయింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం రెడ్గా కనిపిస్తే బాగుంటుంది కదా, కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసి మళ్ళీ కలయి పెట్టుకోవాలి. పచ్చివాసన విధానికి ఉడకనివ్వాలి కొంచెం కారం. చూడండి, అలా పెట్టుకోవాలి. మీకు ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఏ వంటలు ఇష్టం అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ వంటలు చేసి చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు బొరుగులు పోపు అయింది. బొరుగులు గట్టిగా పిండుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు కలయి పెట్టుకుందాం. మంచిగా కలబెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పప్పు, కొబ్బరి, కారం, తెల్లవాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను పొడి. ఆ పొడి వేస్తున్నాను. ఫైనల్ టచ్ వేసాను. చూడండి, మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా కలబెట్టుకొని కాసేపు గ్యాస్ మీద అలానే పెట్టేస్తే మగ్గి మంచిగా స్మెల్ వస్తుంది. బాగుంది. టేస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది. ఇది తినాలనిపిస్తుంది బొరుగుల తాలింపు. అలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండాలి. చూడండి, ఆలోపు పాలు తీసుకొచ్చారు.
మా పాప తీసుకొచ్చిన పాలు అవి కూడా ఒక సైడ్ కాగవేద్దామనేసి ప్యాకెట్ కట్ చేసి పాలు పోసుకుంటున్నాను నేను గిన్నెలో. అలా ఉదయం ఉదయం అన్ని పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఉదయం లేడీస్కు ప్రాబ్లం, అందరికీ ఇదే ప్రాబ్లం. ఉదయం లేచి వంట, టిఫను, పిల్లలు, హస్బెండ్ డ్యూటీలకు వెళ్ళేది అన్ని పనులు ఉంటాయి కదా. చూడండి, కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను పాలల్లో. ఇప్పుడు పాలు తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ అటు సైడ్ వెళ్ళి తీసుకుంటున్నాను. చూడండి, అటు సైడ్ వేసుకుంటాను. ఓకే, బయట ప్లేట్లు ఏదో వేసాను, బాటిల్స్, కప్స్ అవెళ్ళతో పెట్టాను. తీసుకొచ్చేసి సర్దుకుంటున్నాను. ఉదయం ఉదయం హడావిడిగా ఉంటుంది కదా, పిల్లలు స్కూల్కి అన్నిటి కోసం అనేసి అలా వేసుకుంటున్నాను. హడావిడి పని ఉంటుంది కదా పొద్దున్న. చూడండి, మళ్ళీ మూత తీసేసి కలబెట్టుకుంటున్నాను. ఓకే, చూడండి, మంచిగా స్మెల్ వస్తుంది. చేస్తుంటే తినాలనిపిస్తుంది, ఊరిల్లు అనిపిస్తుంది. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ చూస్తాను, ఉప్పు సరిపోయిందా లేదా అని చూశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.